రాష్ట్రంలోని చేనేత కార్మికుల వస్త్రాలకు విస్తృత మార్కెట్ కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ తో ఏపీకి చెందిన ఆప్కో ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బయ్యర్ సెల్లార్ మీట్ ను మంత్రి సవిత ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం కో ఆప్టెక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆ రాష్ట్ర మంత్రి ఆర్ గాంధీతో కలిసి పరిశీలించారు. చీరలు, ఇతర చేనేత వస్త్రాలను, నాణ్యతను, ధరలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఏపీ, తమిళనాడుకు చెందిన చేనేత, జౌళి శాఖ మంత్రులు సవిత గాంధీ సమక్షంలో ఆప్కో ఎండీ పావనమూర్తి, కో ఆప్టెక్స్ ఎండీ దీపక్ జాకబ్ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఇరు రాష్ట్రాలకు చేనేత సంస్థలు 9.2 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాలను ఆప్కో సహా ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఇక ఏపీకి చెందిన చేనేత వస్త్రాలను కో ఆప్టెక్స్ షోరూంలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పలు వస్త్ర దుకాణాల్లో విక్రయించనున్నారు. త్వరలో మిగిలిన రాష్ట్రాలకు చెందిన చేనేత సంస్థలతోనూ ఒప్పందం చేసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.